congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. నైస్ ఇంకోసారి చూడొచ్చు సినిమా. లివబుల్ అయితే లేదు, కూర్చుంటే చాలా బాగుంది, చాలా సూపర్ ఎక్సలెంట్ ఉంది. బాగుంది, చాలా జెన్యూన్ చెప్తాను, చాలా బాగుంది. పిల్లల్ని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని కంపల్సరీ తీసుకురావాల్సింది. అంటే బయటకు వచ్చేటప్పుడు ఫీలింగ్ ఎట్లా వస్తుంది అంటే ఇంకోసారి చూడాలి, ఫ్యామిలీని తీసుకొని రావాలి. బాగుందమ్మా. అన్న ఒక స్పోర్ట్స్ పర్సన్ గా మాట్లాడుతున్నా. పెద్ద ఇలాంటి సినిమా చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. అసలు ఆగలేకపోయింది నాకైతే. చెప్తున్నా, నేను సైక్లిస్ట్ని, తెలంగాణలో తొలి వ్యక్తిని, ఎన్నో ఈవెంట్లు చేశాను. కానీ ఇలాంటి సినిమా మాత్రం చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలా బాగుంది సినిమా మాత్రం. సూపర్ అన్న, సూపర్ హిట్ ఇండస్ట్రీ, సూపర్ హిట్ బాగుంది. సూపర్ అన్న, ఇన్స్పిరేషనల్ మూవీ, సూపర్, చాలా బాగుంది. మరో చిట్టిబాబుని చూసాం. సూపర్ సినిమా, బాగా సినిమా. మళ్ళా ఇట్లాంటి సినిమాకి రాదు, రాలేదు. రామ్ చరణ్ కెరీర్లో ఇట్లాంటి సినిమా రాదు. చూడొచ్చు, మళ్ళీ చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా చూడండి. బాగుంది, సూపర్. చిరంజీవి కొడుకు అక్కడ, ఇండస్ట్రీ సూపర్. ఫుల్ ఎమోషనల్ జర్నీ భయ, సూపర్ ఇన్స్పిరేషన్. సినిమా సూపర్ ఉందన్న. అసలు రామ్ చరణ్ ముందు ఈ కథ ఒప్పుకోవడం గ్రేట్. ఎందుకంటే ఒక చిన్న డైరెక్టర్ని, ఒక ఉప్పెన సినిమా డైరెక్టర్ని 30 కోట్ల సినిమా డైరెక్టర్ మెయిన్. కానీ అలాంటి డైరెక్టర్తో 350 కోట్లు పెట్టించి చేపించిండు. అది గ్రేట్ అన్న. అసలు రామ్ చరణ్ అన్న హ్యాట్సప్ నీకు, చాలా బాగా చేసిన యాక్టింగ్. 3 గంటలు కూడా నిలబెట్టిండు. ఇంకా హైప్ అయిపోయింది, ఇంటర్నేషనల్. ఎప్పుడన్నా తప్పేం లేదు, చెప్తారా కదా, సమైక బ్యాటింగ్ కల్లా ఇదే అయిపోతుంది. రైట్ బాబు సనా చాలా బాగుంది బ్రో. గుడ్ మూవీ, ఉంది. సూపర్. రంగస్థలం లెవెల్ యాక్టింగ్ రామ్ చరణ్ ది. చెప్పమ్మా, ఎట్లుందమ్మా? చాలా బాగుందండి. చూడొచ్చా? ఫ్యామిలీ తీసుకొని రావచ్చు. రావచ్చు. పర్ఫార్మెన్స్ ఆసమ్ రామ్ చరణ్ ది. మళ్ళీ రంగస్థలం ని గుర్తు చేశాడు, అలాంటి పర్ఫార్మెన్స్ ఉంది రామ్ చరణ్. నేషనల్ అవార్డ్. ఎమోషనల్ అయ్యి వస్తుంది మూవీ అయితే. రామ్ చరణ్ కోసమే మూవీ చూడాలి, చాలా బాగా చేశారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పీక్స్. రామ్ చరణ్ కోసమే చూడాలి ఈ మూవీ. యాక్షన్ పీక్ లో ఉంది, చాలా బాగుంది. చూడండి, డాన్స్ గానీ, మ్యూజిక్ గానీ, స్టెప్స్, డ్రెస్సింగ్ చాలా బాగుంది. చూడండి. మాది మొగల్తూరు పేరునే దేశానికి అంతా తెలియజేసి చేశాడు ఈ సినిమాతో. మూవీ అయితే సుకుమార్ గారికి బుచ్చిబాబుకు చాలా డిఫరెన్స్ ఉంది. బుచ్చిబాబు గారు తీసిన దానికి అందలేదు. సుకుమార్ రంగస్థలం అయితే సూపర్ హిట్ ఉంది. ఇది హిట్ అనలేము, కానీ యావరేజ్ అనలేము. సినిమా అయితే స్పోర్ట్స్ పరంగా అయితే బాగుంది. చరణ్ గారు కష్టపడిన దానికైతే కొంచెం తక్కువే. ఆయన కష్టపడిన స్థాయికి రాలే రిజల్ట్. ఆయన స్థాయి వేరు, కానీ ఆ రిజల్ట్ రాలే. ఇంకో కొంచెం దృష్టి పెట్టి సినిమా గురించి బాగా రాసింటే బాగుంది. అంటే ఇలా లాగ్ అయిందంటారా మూవీ? కొంచెం లాగ్ అంటే లాగ్ ఏం కాదు, ఒక పల్లెటూరి కోసము రైలు ఆగడానికి తీసినారు. కథ సరిగా ఎంచుకోలే, కానీ రామ్ చరణ్ గారు కష్టపడిన దానికి రిజల్ట్ అయితే రాలే. ఒక ఫ్యాన్ పరంగా అయితే రంగస్థలం రేంజ్లో ఊహించుకుని ఇంకా ఎక్కువ ఉంటుంది ఏమనుకున్నాం, అంత అయితే రాలేదు రంగస్థలం. ఓ స్పోర్ట్స్ పరంగా అయితే పర్లేదు. అలా మాటలు ఏం చెప్పకూడదు. అయినక్కడ మంచిగా సినిమా, సినిమా సూపర్ ఉంది అసలు. సినిమా రామ్ చరణ్ టాప్, బాగా యాక్ట్ చేశాడు. ఒక మైల్ రాయిలు చేరుకుంటున్నా అతను. అందులో ఒక సందేశం కూడా ఉంది. ఒక దేశానికి కానీ, ఒక గ్రామానికి కానీ ఏం చేస్తే మనం జరుగుతుందని దాన్ని చూపెట్టాడు. హ్యాట్సాప్. మొత్తం మన సొసైటీ గురించి ఉందంటారా? సూపర్. సొసైటీకి ఒక సందేశం ఇచ్చాడు అతను. ఒక ప్రతి వ్యక్తి కూడా
అలాంటి ఆలోచనతో ఉంటే దేశం ఎప్పుడో బాగుపడుతుంది, ఇంకా ముందుకు వెళ్తుంది కూడా. ఇలాంటి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ల గురించి పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీ వాళ్ళు చూసి వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తారంటారా మీరు? డెఫినెట్లీ ఇది ఒక ఆశయం తీసుకుని ప్రతి తల్లి తండ్రి కూడా తన కొడుకు కూడా ఎలా ఉందని కోరుకుంటుంది. డెఫినెట్లీ. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అసలు తీయవసరం లేదు. ఒక రంగస్థలం మించి రామ్ చరణ్ యాక్టింగ్ చాలా చేశారు. ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డు మాత్రం పక్కా వస్తుంది రామ్ చరణ్కి, పక్కా వస్తుంది. జగపతి గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది, తను న్యాయం చేశారు. హీరోయిన్ కూడా క్యారెక్టర్ చాలా బాగుంది. రామ్ చరణ్ కోసం వచ్చా. దురంధర్ రికార్డు కొడతా? దురంధర్ రికార్డ్ కొడుతుంది అని కాదు, సో దీనికి రావాల్సిన కలెక్షన్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే. కొడతా- కనీసం ఢిల్లీ పోటీ అని ఇస్తుందా ఇస్తుంది. ఎలక్షన్ లో? పుడతామా ఏంటి మళ్ళీ? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? బాగుంది. రామ్ చరణ్ నచ్చాడా? చెప్పు. రామ్ చరణ్ నచ్చాడా? సాంగ్స్ ఎట్లున్నాయి? బాగున్నాయి. డైలాగ్ చెప్తావు రామ్ చరణ్? బ్లాక్ బస్టర్ సినిమా చూడొచ్చు అంటారా? చూడవచ్చు, అందరు ఫ్యామిలీ చూడవచ్చు. బాగుంది, సూపర్ సూపర్, మంచి మెసేజ్ ఉంది. మెసేజ్ అయితే బాగుంది. ఎట్లుంది తమ్ముడు సినిమా? రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ అన్న. పాటలు బాగున్నాయా? బాగున్నాయి, నచ్చినాయి. సినిమా మొత్తం నచ్చింది. సినిమా బాగుందా? ఫస్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బాగుందా? మంచిగా ఉంది. సూపర్. చూడవచ్చు. సూపర్. ఫ్యామిలీ ఫ్యామిలీ చూడవచ్చు. సూపర్. సూపర్ బాగుంది అన్న, సినిమా బాగుంది. సూపర్. సినిమా ఎలా ఉందమ్మా? రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. జగపతి బాబు గారు ఎలా యాక్ట్ చేశారు? జగత్ గారు బాగుంది కానీ ఎక్కువ రోజులు లేదు. ఎక్కువ రోజులు లేదా? సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చా? అందరూ చూడొచ్చు. సినిమా ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా ఉందా? ఏం లేదండి, చాలా బాగుందండి. రామ్ చరణ్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు యాక్టింగ్? నేను 10కి 10 అండి. ఓకే.